అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. శ్రీయుతులు కుమ్మమూరి శ్రీరామారావు గారు, జిల్లెడముడి సోదరి సోదరులందరూ కూడా రామారావు బాబాయ్ గారిని పిలుచుకుంటాం. వీరిని బాబాయ్ గారిని పిలవటంలో ఒక ప్రత్యేకత ఉంది. వీరి పక్కన కూర్చున్న వారి శ్రీమతి గారి పేరు దుర్గపీని అని పిలుస్తాం. వారి పేరు కనకదుర్గాంబ గారు. వీరు అమ్మ తల్లి రంగమ్మ గారికి చెల్లెలైన వరాలమ్మ గారికి ఆఖరి కుమార్తె. ఆ రకంగా అమ్మకి పిన్ని కూతురు అవటం మూలకంగా జిల్లెలముడి సోదరి సోదరులందరూ కూడా దుర్గపిన్ని గారిని, వారి భర్త గారైన శ్రీరామారావు గారిని బాబాయ్ గారిని అందరూ ఆప్యాయంగా పిలుచుకుంటాం. ఈరోజు అమ్మతో మా అనుభవాల శీర్షికన వారింట్లో వారి అనుభవాలు సేకరించేందుకు గాను వారిని కలిశాం. దయతో వారు అంగీకరించారు. వారి అనుభవాలు మనతో పంచకపోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి మనందరి కొరకు తెలియవలసిందిగా వారిని ప్రార్థిస్తూ ఉన్నాం. నమస్కారం పిన్ని గారు. నమస్కారం బాబాయ్ గారు. నమస్తే. నేను వరాలమ్మ గారి కూతుర్ని. మా అమ్మమ్మ గారు జానకమ్మ గారిని ఉన్నారు. జానకమ్మ గారు అమ్మగారి తల్లి. జానకమ్మ గారికి 5 కూతుళ్ళు. 5 కూతుళ్ళల్లో అమ్మగారి తల్లి 2వ ఆవిడ. మా అమ్మగారేమో 4. 6 కూతుళ్ళల్లో మా అమ్మ 5వ ఆవిడ. అంటే అమ్మ జిల్లెడమూడి అమ్మ తల్లి రంగమ్మ గారికి మీ అమ్మగారు చెల్లెలవుతారు. మొత్తం మీ అమ్మమ్మగారి జానకమ్మ గారికి 6 కూతుళ్ళు, 1 కొడుకు. రంగమ్మ గారు ఏమన్నా 2వ కూతురు, మీ అమ్మగారు 5వ కూతురు. ఇది మీ అమ్మతో ఉన్న బంధుత్వం. మీరు మీకు ఈ పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని గురించి కూడా మాకు తెలియపరచండి. నాకు 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు. పెద్దవాడు నరసింహమూర్తి, 2వ వాడు హరికుమారు, విజయవాడలో ఉంటాడు. 3వ అబ్బాయి ఏమో బెంగళూరులో ఉంటాడు, కృష్ణ. పెద్ద అమ్మాయి ఏమో వత్సల, 2వ అమ్మాయి వాత్సల్య. ఓహో. ఇద్దరికి కూడా అమ్మే పేర్లు పెట్టింది. మా అమ్మాయిలిద్దరికీ కూడా అంటే అమ్మగారే పెట్టారు. మీరు అమ్మనే అంటే పర్వాలేదు, అమ్మగారే నేను అక్కర్లేదు, ఎందుకంటే మీ అక్కయ్య గారు కూడా అవుతారు. తర్వాత ఎట్లా మీరు అమ్మ నేను పిలవాలనిపించిందని గురించి అడుగుతాను. నేను అమ్మే పెట్టింది 2 పేర్లు. తర్వాత ఏమో హరికి కృష్ణకి కూడా అమ్మే ఒడుగులు చేసింది. వాళ్ళే అమ్మే చేసింది. అక్షరాభ్యాసం కూడా కృష్ణకి అమ్మే చేసింది. రామారావు గారు, మీరు మీ కుటుంబ నేపథ్యాన్ని, అంటే మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, వాళ్ళ గురించి మా కోసంగా కొంత తెలియపరచండి. మాది కుమ్మమూరు వంశం. మా నాన్నగారు 4, మా అత్తయ్యలు 2. పెద్ద ఆయన నేను, మా నాన్నగారు 3వ ఆయన నరసింహారావు, కుమ్మమూరు నరసింహారావు. 4వ ఆయన కుమ్మూరు కోటేశ్వరరావు. మా పెద్ద అత్తయ్య వల్లూరు జగన్నాథరావు గారి తల్లి. అంటే వల్లూరు జగన్నాథరావు గారి తల్లి మేనత్త, పెద్ద మేనత్త. 2వ అత్తయ్య ఆలూరు వాళ్ళు, పొన్నూరు దగ్గర ఆలూరు. ఆయన మా బావ అన్నమాట. తర్వాత మీది మీ గ్రామం ఏది, సొంత ఊరు ఏది? గ్రామం ఉప్పరపాలెం అని, ఇటుకంపాడు దగ్గర ఉప్పరపాలెంలో మా తాతగారు బసవయ్య గారు, ఆయనది మా తాతల ఊరు. ఆయనకు చాలా ఆస్తి ఉండేది. మీ విద్యాభ్యాసం అదంతా ఎక్కడ జరిగింది? నేను హైదరాబాద్లోనే పుట్టా. నాన్నగారు ఏం చేస్తుండేవారు? మీ నాన్నగారు రైల్వేస్లో పనిచేశారు. నిజాం స్టేట్ రైల్వే. అప్పుడు నిజాం స్టేట్ రైల్వే, దాని తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే. నిజాం పాలనలో ఉన్నప్పుడు ఆయన పనిచేశారు. తర్వాత దుర్గపిని గారు, మీరు ఏ వయస్సులో అమ్మని చూశారు? నాకు 10 సంవత్సరాలప్పుడు బాగా గుర్తు. అప్పుడు నేను తెనాలి వెళ్ళి
మా పిన్ని కొడుకులు అప్పారావు మోహన్ అని ఉన్నారు. ఓహో, ఇంకో పిన్ని కొడుకులు. ఆవిడ కొడుకులు, ఆవిడ ఎప్పుడోనే పోయింది చిన్నపిల్లలుగా ఉండంగా వాళ్ళ పిల్లలు. అప్పుడు వాళ్ళ ఒడుగులు అవుతే నేను తెనాలి వెళ్ళాను. తెనాలి వెళ్ళినప్పుడు అప్పుడు అమ్మ కూడా వచ్చింది, అప్పుడు చూశాను. తర్వాత మళ్ళీ బందర్లో గుడివాడ నుంచి బందర్ దాకా కూడా వాళ్ళేమో పెదవాడి నుంచి వచ్చారు రైల్లో, అమ్మ వాళ్ళందరూ. మళ్ళీ రెండోసారి ఏమో బందర్లో అప్పారావు పెళ్ళయింది. అప్పారావు పెళ్ళికి అమ్మ వచ్చింది. తెనాలి నుంచి పెళ్లి వారంతా వస్తే గుడివాడలో మేము అమ్మతో పాటు పెళ్లిలో సాయంత్రం ఇద్దరం కలిసి ఉండటం, నేను చిన్నపిల్లగా ఉండటం, అమ్మ నన్ను చాలా దగ్గరికి తీసుకుంటాం. అది అంటే బందర్లో జరిగింది అప్పారావు గారి పెళ్ళి. ఆ పెళ్లిలో మీరు గుడివాడ నుంచి అమ్మతో పాటు ప్రయాణం చేశారు రైల్లో, అప్పుడు దగ్గర తీసుకుంది. సుమారుగా అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? అప్పుడు 12 ఏళ్ళు. 12 ఏళ్ళు ఉంటాయి. మామూలుగా మీరందరూ అక్క చెల్లెల పిల్లలు కదా, మీ బహుశా మీ తాతగారు తెనాలి, అమ్మమ్మ తాతగారు తెనాలి. ఎప్పుడన్నా మీ అందరూ కలిసి ఆడుకోవటం, అంతకుముందు ఏదన్నా ఒక చోట కలవటం లాంటివి మీకు ఏదైనా గుర్తున్నాయా? నాకంత గుర్తులేదు. అసలు మేము ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు తెనాలి. మా నాన్నగారు చాలా తక్కువ పంపించేవారు ఎవరైనా. మా అమ్మమ్మ ఇంటికి కూడా చాలా తక్కువ. మేము మీది మీ నాన్నగారి స్వగ్రామం ఇది గుడివాడ. గుడివాడ. మీ అమ్మగారిని గుడివాడ ఇచ్చారు. మీ నాన్నగారి పేరు హరినారాయణ గారు. ఎల్లరాజు హరినారాయణ. హరినారాయణ గారు. బాగుందండి. తర్వాత మీరు దగ్గర తీసిందన్నారు కదా, అప్పుడు ఏదన్నా అమ్మ మాట్లాడటం కానీ సంభాషణ మీకు ఏదైనా గుర్తుందా? అదే నాకు గుర్తులేదు. ఆ పెళ్లిలో మీరు అక్కడ దాకా కలిసారు. అది పెళ్లిలో చోట అమ్మకి తేలుగుట్టాడు. మేమంతా చాలా బాగా అమ్మకి ఆ పెళ్లిలో తేలుగుట్టింది అమ్మకి. ఓహో, బందర్లో. తేలుగుట్టినా కూడా ఎంత బాధ ఉన్నా మామూలుగా తిరిగింది అమ్మ. ఓహో, ఈ మందు ఏమన్నా వేసారా ఆ రోజుల్లో? ఏదైనా మందు అదేదో మంత్రం పెట్టించారు. మంత్రం పెట్టినప్పుడు అమ్మ నవ్వింది. అట్లాగే ఉన్నా సరే బాగా చాలా బాధ పడ్డది. ఇప్పుడు ఆవిడతో పాటు పిల్లలు ఎవరన్నా, ఇప్పుడు మా అమ్మ గర్భవాసాన్ని జన్మించిన పిల్లలు కూడా ఎవరన్నా వచ్చారా? హైమ వచ్చింది, సుబ్బారావు వచ్చాడు. హైమ, సుబ్బారావు, రవి నాకు అంత గుర్తులేదు. ఆ తర్వాత ఇప్పుడు మీరు తక్కువగా వస్తుండేవారు, కలుస్తుండేవారు అన్నారు కదా. తర్వాత మీకు అమ్మని గురించి, అమ్మ తర్వాత 10 మంది అమ్మలోని దైవత్వాన్ని గుర్తించడం, 10 మంది చేరటం జిల్లెలమూడి ఆ కుగ్రామంలో. ఆవిడకి సరే విశ్వజననిగా, రాజరాజేశ్వరిగా రకరకాల పేర్లతో చాలామంది ఆరాధించడం ఈ ప్రపంచంలో జరిగింది. మీరు తర్వాత ఆవిడ మీకు కజిన్ సిస్టర్, మీకు మీ యొక్క పెద్దమ్మ గారి కుమార్తె, మీకు ఆవిడ్ని బంధుత్వ రీత్యా ముందు చూశారా, లేకపోతే ఒక అమ్మగా ప్రఖ్యాతి పొందిన తర్వాత చూశారా మీరు? బంధుత్వ రీత్యా మేము తెనాల్లోనూ చూడటం. అమ్మ ప్రఖ్యాతి అయిన తర్వాత అంటే మా బావగారు ఉండేవాడు, రంగమ్మ గారు, మా అక్కయ్య, వరాలమ్మ గారి పెద్దమ్మాయి, పెద్దల్లుడు అన్నమాట, చలపతిరావు గారు. ఆయన లేదు దుర్గా నువ్వు ఓసారి రా తీసుకెళ్తానని చెప్పినప్పుడు, అప్పుడు వెళ్ళినప్పుడే నాకు తెలియకుండా అమ్మ దగ్గరికి తీసుకుంటాం. ఏమే అమ్మా నేను ఎప్పుడు చూసానో నీకు గుర్తుందా అని అమ్మ అడగటం నన్ను అట్లా అడిగింది. సరే అప్పుడే నాకు ఎందుకని వెళ్ళంగానే ఒక విధమైన ఆకర్షణ చూసుకున్నా. 2 రోజులు 3 రోజులు ఉన్నాం, ఉండి తర్వాత మళ్ళీ వచ్చేసాను. ఈ 2-3 రోజుల్లో అమ్మ ఆ మాట్లాడటం దగ్గర తీసుకోవటం మీకు బాగా ఆకర్షణగా అక్కడ ఉండాలనిపించింది. అసలు ఎందుకో ఏడుపు వచ్చేసేది అమ్మని చూసినప్పుడు. ఓహో, ఏంటి అమ్మా నువ్వు నా దగ్గరే ఉన్నావేమ్మా అని ఉంటూ ఉండేది. నీ దగ్గర ఉంటూ ఏంటమ్మా నేను వెళ్ళిపోతున్నా కదా అనేది. సుమారుగా అది మీకు వివాహం అయిన తర్వాత? వివాహం మా మూర్తికి మా పెద్ద అబ్బాయి నరసింహమూర్తికి 3వ ఏడు. ఓహో, 2 ఏళ్ళు నిండి 3వ ఏడు జరుగుతున్నది. అప్పుడే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాఘ పౌర్ణమి వచ్చింది. డ్రైన్కి వెళ్ళి అమ్మని స్నానం చేయించడం, స్నానానికి వెళుతుంటే మా అమ్మల్ని అందరినీ కూడా రమ్మంటాం, మేము కూడా వెళ్ళటం అయింది. అప్పుడు సీతాపతి పెద్దనాన్న ఉండేవాడు. అంటే అమ్మ తండ్రి రంగమ్మ గారి భర్త ఆయన ఉండేవారు. ఆయన కూడా చక్కగా మాట్లాడటం, ఏమే దుర్గా అమ్మ ఏంటో అప్పుడు ఉన్నారు. ఆయన కూడా వచ్చారు.
అమ్మ బండి ఎక్కడ ఆ తొట్టెలో ఆయన కూర్చుంటా అవన్నీ నాకు ఇంకా ఎంతో గుర్తుగా ఉంటాయి. తర్వాత మీరు తరచుగా ఎప్పటి నుంచి జిల్లెలమ్మడి అమ్మ దగ్గరికి వెళ్ళటం మొదలెట్టారు? అప్పుడు వెళ్ళాను, తర్వాత వెళ్ళాను. మధ్యలో ఒక 3 ఏళ్ల పాటు పూర్తి వెళ్ళలేకపోయాను. ఓహో, 3 సంవత్సరాలు. అప్పుడు వెళ్ళినప్పుడు కాకుండా తర్వాత ఇంకోసారి వెళ్ళినప్పుడు ఎప్పుడు 61 డిసెంబర్లో వెళ్ళాం. ముక్కోటి అయింది ఆ రోజున. ముక్కోటికి నేను మా బావగారే వెళ్ళాం పిల్లాన్ని తీసుకుని. వెళ్ళినప్పుడు పొద్దున్నే అమ్మ దారదర్శనం అవటం అవన్నీ అయినాయండి. చూశాను. తర్వాత బొట్టు పెట్టమ్మా నువ్వు ఇంకా తొందరగా వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళండి అండి. ఏంటమ్మా ఇవాళ సాయంత్రం దాకా ఉందాం అనుకున్నా, వెళ్ళడం అంటే కాదు వెళ్ళిపోండి అండి. ముందు అన్నం పెట్టి చేసి తిని వెళ్ళిపోండి అండి. సరే బయలుదేరి వచ్చాం. మా ఇంటికి వచ్చేవాడికి రాత్రి 7:30 8 ఎంతో అయింది. మేము వచ్చేవాడికి మా నాన్నగారికి చాలా సీరియస్గా ఉంది. వెళ్ళండి రాధానారాయణ. మీరు అప్పుడు ఎక్కడ ఉండేవారు? అంటే మీకు వివాహం అయింది కదా? మేము అప్పుడు కళ్యాణని బాంబే దగ్గర ఉండేవాళ్ళం. బాంబే దగ్గర ఉండేవాళ్ళు. అక్కడి నుంచి మీరు రావాల్సి వచ్చేది ఎప్పుడన్నా అమ్మని చూడాలంటే? అక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఎప్పుడో ఇటు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి రావడమే తప్ప అమ్మ దగ్గరగా రావడం తక్కువ. అప్పుడు తక్కువ. తర్వాత బాబాయ్ గారు మీరు మొదటిసారి అమ్మని ఎప్పుడు చూశారు? 61లో చూశాను నేను. 1961. మీకు ఎవరి ద్వారా అమ్మని గురించి తెలిసింది? ఎట్లా తెలిసింది? మీ భావాలు ఏంటి అప్పుడు? చూశాను కానీ తల్లిగా చూశాను కానీ రెండోసారి వచ్చినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందన్నమాట. మీ అనుభవం ఏదైనా ఉంటే మాతో పంచుకుంటారా? రెండోసారి అంటే నాకు కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు. అప్పుడు బాంబే నుంచి వచ్చాను. అప్పుడు నాకు ఒక విధమైనటువంటి అదేమంటారంటే జిల్ 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 అని శరీరంలో ఒక ఇది రావటం. అప్పుడు అనిపించింది ఈవిడ చాలా మహత్తు గల ఆవిడ అనేసి. అంటే మీరేం అనుకోమాకండి, విషయం తెలుసుకోవడం కోసం మాట్లాడుతున్నాను. సహజంగా ప్రపంచంలో దేవుడు లేకపోతే గొప్ప వ్యక్తులు అనేవారు ఎవరన్నా ఉంటే దైవత్వం ఆపాదించాలి అంటే మన పురాణాల ప్రకారంగా రాముడనో కృష్ణుడనో లేదా శివుడనో ఇట్లా అనుకుంటాము. ఆవిడ మీకు బంధువు, మీకు మీ భార్య కజిన్ సిస్టరు. మీకు చెప్పినప్పుడు చూడంగానే ఏదో 10 మంది వెళ్తున్నారు చూడాలనిపించటమేనా, లేకపోతే వీళ్ళలో ఏదన్నా మహత్వం ఉందని చెప్పిన భావంతోనే ముందు వెళ్ళారా? తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మొట్టమొదటిసారి మీ భావం? మొదటిసారి నేను ఎక్కువగా ఇక్కడ వాళ్ళతో పరిచయం లేదు నాకు. అందుకని నేను ఒక ఇనీషియల్గా ఏమీ ఒపీనియన్ లేదు. ఒపీనియన్ ఎప్పుడు వచ్చిందంటే దగ్గర వెళ్ళినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ రావటం వల్ల ఎక్కువ జిల్ అనేసి ప్రశాంతంగా ఉండటం వల్ల అక్కడ వెళ్ళినప్పుడు ఆవిడ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు అనిపించింది ఇది ఒక మహత్తు గల తల్లి అనేటువంటి భావన వచ్చింది. మీతో ఆవిడ ఏమన్నా అప్పుడు మాట్లాడారా? అప్పుడేం మాట్లాడలేదు. తర్వాత నేను రెండోసారో మూడోసారో వెళ్ళినప్పుడు అడగటం అయింది. నా చూటిగానే ప్రశ్న వేశా, ఈ దేశం దరిద్రపు దేశం అనేసి చాలా సూటిగానే వేశా. దాని కాదు నాన్న, మనుషుల యొక్క ఆలోచనలో ఉంది. మనుషుల ఆలోచనలో తేడా తప్పితే కానీ దేశం దరిద్రం కాదు అని చెప్పి నమ్మన్నారా? దేశం చాలా సుభిక్షమైన దేశమే, మనొచ్చిన ఆలోచనలే తేడాగా ఉన్నాయి. నాకు చాలా చాలా దాంట్లో అర్థం నాకు ఇదే అనిపించింది. తర్వాత ఇంకోటి అమ్మ కలిసి ఇచ్చేసింది ఏమిటంటే లోపల రూమ్లో కూర్చున్నప్పుడు ఇటు అటు కడు చేసినప్పుడు కొంచెం ఆవిడ మనస్సుని చాలా ఆకర్షింపజేసేది. చాలా భావాలు వచ్చేవి ఆవిడ చూపులో. అంటే ఆవిడ ఏం మాట్లాడకపోయినా ఆవిడ చూపులో, ఆవిడ యొక్క సన్నిధిలో అనేక రకమైన భావాలు అది చాలా మీకు అనిపించేది. ఆకర్షణీయంగా ఉండేది. ఎన్నో భావాలు లోపల నుంచి వచ్చేవి, పొంగిపోతూ వచ్చేవి. ఒకసారి కళ్ళం నీళ్లు కూడా వచ్చేవి, అదే తెలియకుండా వచ్చేవి. అందుకని నేను అనుకునేవాడిని అదొక పెద్ద ఒక శక్తి అనేటువంటి భావన వచ్చింది. అంటే ఎందుకంటే మనం ఎవరి దగ్గర పోయినా కళ్ళము నీళ్లు రాకపోవచ్చు, అట్లాంటి మధురమైన ప్రశాంతమైన భావాలు కలగకపోవచ్చు.
కానీ ఒక మహానుభావుల దగ్గరికి వెళితే ఆ రకమైన భావం కలుగుతుంది కాబట్టి మీకు ఆ రకమైన భావన ఆవిడ మహానుభావురాలు అనిపించింది అనుకోవచ్చు. అనిపించింది. తర్వాత మొహంలో చాలా కళ కనిపించింది. ఆ కళ చాలా అట్రాక్టివ్గా ఉంది. చాలా అట్రాక్టివ్ ఫేస్. తల్లి రూపం, తల్లి ఇది కనిపిస్తుంది చూడంగానే. ఆ తర్వాత పిన్ని గారు మీరు ఆ పెళ్ళిలో చూశారు ఎక్కడ ఏంటంటే ఆయన అప్పారావు గారి పెళ్ళిలో చూశారు. అమ్మకి తేలు కొట్టింది. అమ్మ అట్లాగే ఓర్చుకుని ఏదో మంత్రం వేస్తే నవ్వి మామూలుగానే తిరిగింది అన్నారు. ఎన్నాళ్ళు అక్కడ పెళ్ళిలో ఉంది అమ్మ అక్కడ మీకు తెలిసి? 3 రోజులు పెళ్ళిలో ఉంది. అప్పుడు 3 రోజులు. ఆ తర్వాత ఆ అమ్మతో పాటు అమ్మ భర్త నాగేశ్వరరావు గారు కూడా వచ్చారా? వచ్చినట్టే నాకు గుర్తు. గుర్తంత గుర్తులేదు, వచ్చినట్టే గుర్తు. బావగారు కూడా. ఓహో. మేము నా బావగారనే పిలిచేదాన్ని. అంతే. ఆయన వెళ్ళి ఏ రాకా కూడా ఆయన బావగారనే పిలిచేదాన్ని. అమ్మని మటుకు అమ్మ అనేదాన్ని, ఆయన మటుకు బావగారు అనేదాన్ని. అమ్మని అమ్మ అని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకంటే ఆవిడ మీకు సోదరి కదా వరుసకి. మరి ఎప్పుడు అక్కయ్య అని పిలవలేదా మీరు? ఇప్పుడో చిన్నప్పుడు పిలిచానేమో, తర్వాత నుంచి అమ్మనే అంటాం. అమ్మనే అందరు అంటుంటేనో లేకపోతే నా అంతలు నాకే వచ్చేసిందో అమ్మ అనే అనిపించేవాడు. అది నువ్వు అందరు అండి ఇండి అన్నా నువ్వునే మాట్లాడేదాన్ని నేను. ఓహో. అమ్మ నువ్వేంటమ్మా ఇట్లా చేస్తావు ఇదని ఇట్లా స్వతంత్రంగానే ఉండేదారు. తర్వాత మీరు అమ్మ దగ్గరికి అంటే మీరు బాంబే నుంచి వచ్చినప్పుడు వస్తుండేవారు అన్నారు కదా. తర్వాత అమ్మతో మీకు ఆధ్యాత్మికమైన అనుభవాలు, ఆవిడ దగ్గర పోవటం, ప్రశాంతత, వెళ్ళటం, కళ్ళమని నీళ్లు గార్చడంతో పాటు ఇంకా మీకు కలిగిన గొప్ప భావాలు అంటే ఈవిడ దృఢపడటానికి ఈవిడ దైవం కేవలం నాకు మా పెద్దమ్మ కూతురే కాదు, సోదరే కాదు, ఈవిడ అమ్మ విశ్వజనని, ఈవిడలో గొప్ప తత్వం దైవం అని ఏర్పడటానికి దృఢమైన అనుభవాలు మీకు ఉన్నాయి చెప్పండి. అమ్మ దగ్గరికి రావాలని ఉన్న పరిస్థితులు ఏమో ఎక్కువ రానిచ్చేవి కాదు. అవును, మీరు బాంబేలో ఉన్నారు కదా. బాంబే నుంచి వచ్చేసిన పరిస్థితి ఏమో, బాంబే నుంచి వచ్చేసాం. వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నాం కొన్నాళ్ళు, తర్వాత విజయవాడలో ఉన్నాం. అదనమాట. అమ్మ దగ్గర ఉండాలని అనిపించిన సాంసారికమైన పరిస్థితులకు అనుగుణంగా లేవు మీకు? లేవు. అందుకని రాలేకపోయా. ఫోన్లేమ్మా వచ్చి ఎప్పుడు ఉంటే అప్పుడే చాలని అమ్మ నన్ను తృప్తిపరిచేది. తర్వాత మీకు ఇష్టదైవం ఎవరు అమ్మ దగ్గర రాకముందు? ఏమిటి అన్నింటినీ మేము కొలిచేవాళ్ళం. అన్నీ కొలిచేవాళ్ళు. ప్రస్తుతం మీ ఇష్టదైవం ఎవరు? నాకు అమ్మ తప్ప వేరే ఏం లేదనిపిస్తుంది. ఏ పూజలు చేసినా ఏం చేసినా అమ్మకే అనిపిస్తుంది. అది తర్వాత వీళ్ళు వాళ్ళు ఇన్ని లెక్చర్స్ ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు, అవి వినండి, పుస్తకాలు చదవండి, ఆ పుస్తకాలు చదవమన్నా ఇన్ని పుస్తకాల్లో చదివిందంతా అమ్మ ఒక్క మాటలో చెప్పి మాపోటి అజ్ఞానికి ఒక్క మాటలో అర్థమయ్యేటువంటి ఈ పుస్తకాలు చదవాలనిపించేవి కాదు. ఎవరు వచ్చినా సరే జిల్లాలమ్మ నుంచి అమ్మ మా ఇంటికి వెళ్ళి చూసిరండి అనేది. అందుకని పిన్ని అంటూ వచ్చేవాళ్ళు, మా ఇంటికి వస్తే ఒకరోజు నా కమనూరు గోపాలరావు గారని ఆయన వచ్చారు. ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు దాన్ని తీసుకురమ్మన్నది. నన్ను తీసుకురమ్మని ఇది అప్పుడేమిటి శ్రావణ పౌర్ణమి ముందు రోజు వెళ్ళాను. వెళ్ళేప్పటికి రాత్రి 9:30-10 అయింది. అమ్మ వెన్నెట్లో కూర్చుని తర్వాత స్నానం చేసింది. అమ్మ నువ్వు నాకు నీళ్ళు పోయివాను. సరే వాళ్ళతో పాటు నేను కూడా పోసిన తర్వాత అమ్మ చీర కట్టుకుని ఇటు తిరుగుతూ అమ్మ వాడు ఎట్లా ఉన్నాడే, పెద్దాడు ఎట్లా ఉన్నాడు, మూర్తి ఎట్లా ఉన్నాడు. పెద్దాడు అంటే మీ పెద్దబ్బాయి? పెద్దబ్బాయి నరసింహమూర్తి. అంటే బాగానే ఉన్నాడమ్మా, నవముండిలో ఉన్నాడు జంషెడ్పూర్ దగ్గర. అంటే ఎందుకేమ్మా వాడిని అక్కడ తీసుకొచ్చేసే ఇక్కడికి రమ్మనమను అంది. అమ్మ వాడికి ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందిరమ్మా, అందుకని వాడు వస్తాడో రాడో ఇది ఎట్లా అంటే ఎందుకేమ్మా వాళ్ళు ఇచ్చేది వాడే సంపాదించదు, వాడే 10 మందికి అన్నం పెడతాడు, వాడిని రమ్మనమను, బొంబాయి వాళ్ళు ఢిల్లీ వాళ్ళు వాళ్ళనే పిలుస్తారు అని. అంటే బొంబాయి వాళ్ళు ఢిల్లీ వాళ్ళు అవసరమైతే వాడినే పిలుస్తారు, వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం లేదు అని. వాడే 10 మందికి అన్నం పెడతాడు, ఆ మాట కూడా అన్నది. అప్పటి నుంచి వాడికి చాలా ఇప్పుడు వాడికి చాలా చాలా పెద్ద పొజిషన్లు వచ్చినాయి. ఎన్నో ఏ పొజిషన్ వచ్చినా అమ్మ శబ్దం నా చెవులలో అట్లా వినిపిస్తూనే ఉంటుంది. అంతే కదా, అమ్మ ముందుగానే అది నాకు అప్పుడు ఇప్పటి పరిస్థితిని అప్పుడే చెప్పింది అమ్మ మీకు ముందుగా. ఎన్నేళ్ల క్రితం
తర్వాత మేము విజయవాడలోనే సెటిల్ అయిపోదాం అన్న ఉద్దేశంతో మాకు ఇక్కడ పద్మారావు నగర్లో స్థలం ఇల్లు ఉండేదమ్మా. అది అమ్మేసేసి విజయవాడలో తీసుకుందాం అనుకున్నాం ఇల్లు. అది అమ్మి విజయవాడలో తీసుకుని ముందు అడ్వాన్స్ ఇచ్చాం. ఇల్లు ఇంకా రిజిస్ట్రేషన్ అది కాలేదు, తర్వాత చేస్తామని అగ్రిమెంట్ మీద డబ్బులు ఇవ్వటం. వాడు అమ్మతో చెప్పాం ఇట్లా అమ్మేస్తున్నా ఇక్కడికి. సరేనమ్మా అన్నదే తప్ప నోటితో ఏం చెప్పలే. సరే అన్నది. సరే అన్నది కదా ఇంకేముందని అమ్మ దగ్గర తీసుకుందాం, ఇక్కడ దగ్గరగా ఉండొచ్చు విజయవాడ అవుతాయి అని అతనికి డబ్బులు ఇవ్వటం అయింది, అగ్రిమెంట్ రాసుకుంటాం అయింది. 83 అయ్యేప్పటికీ సరే ఒకసారి వెళ్ళి వాడు చెప్పాడు, ఏడాదైనా చేయటం లేదు, 6 నెలల్లో అని చెప్పిన వాడు. చేయటం లేదమ్మా, అమ్మ దగ్గర తీసుకొచ్చిన అతను ఈ కాగితాలు రావాలని అవని ఇవన్నీ పేచీలు పెడుతున్నాడు. లేదే అమ్మా వాడు ఉత్త అబద్ధాల వాడి మీద కేసు వేయండి మీకు ఆ ఇల్లు వస్తుంది అన్నది. వాళ్ళే కోర్టు వాళ్ళే ఖాళీ చేసి మీకు ఇస్తారు అని. అయ్యేప్పటికీ మా బావగారు చలపతిరావు గారు ఆయన ప్లేయర్ను ఆయన వేరే వాళ్ళందరూ ఎందుకు కేసు వేస్తే ఇన్ని సంవత్సరాలు పడుతుంది, వాడు చేస్తా అంటున్నాడు కదా, అమ్మ మాట ఏమిట్లే నువ్వు వినేది వద్దని చెప్పి వాడితోనే ఇచ్చేసాం. 87 దాకా చూసాం, వాడు చెయ్యలేదు. అప్పుడు 87లో కేసు వేసాం వాడి మీద భీమని. అప్పుడు అమ్మ దగ్గర తీసుకెళ్తాను 2-3 సార్లు ప్రయత్నం చేసినా వాడు రాలే అమ్మ దగ్గరికి, ఆ అగ్రిమెంట్ రాసిన తను. 87లో కేసు వేస్తే మొన్న ఎంత 2010లో మాకు కేసు గెలవటం, ఆ కోర్టు జడ్జి మాకు రిజిస్టర్ చేయటం జరిగింది. అమ్మ అన్నమాట ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టు వాళ్ళే చేశారు రిజిస్ట్రేషన్. అంటే మీరు ఎప్పుడో చెప్పిన మాటని వాళ్ళ వీళ్ళ మాటల ప్రకారంగా ముందు అమ్మ మాట వినకపోవడంతో మేము చాలా సందర్భాల్లో నేను చాలా బాధపడ్డాను. చాలా ఆలస్యం కూడా అయింది. చివరికి అమ్మన్నట్టుగానే కోర్టు వాళ్ళ ద్వారానే మీకు రిజిస్ట్రేషన్ అయింది. అది కోర్టు వాళ్ళు పోలీసులు స్వాధీనం చేస్తారు అమ్మ అని. అది అమ్మ మాట విని అప్పుడే చేస్తుంటే అప్పుడే స్వాధీనం అయ్యేది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత 28 ఏళ్ళ తర్వాత అమ్మ మాట జరిగింది, అట్లాగే జరగడం. అంటే జరగబోయేది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం కూడా అమ్మకి వర్తమానమే కాబట్టి తెలుసు, కాబట్టి ఆవిడ జరగాల్సింది చెప్పింది. సరే మనకుంటే కొన్ని చుట్టుపక్కల కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి ఆలస్యంగా వస్తుంది అన్నది అమ్మ వాక్కు గుర్తు వస్తుంది. అప్పుడు మొదటిసారి జిల్లెలముడి వెళ్ళేప్పటికీ మీకు సంతానం ఎంతమంది? ఒక్కడే. అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా 4 పుట్టారు. వీళ్ళందరి యొక్క నామకరణాలు కానివ్వండి, మిగతా ఏదైనా శుభకార్యాలు అమ్మ దగ్గర ఎవరెవరు జరిగినాయి, అమ్మ ఎవరికన్నా పేర్లు పెట్టారా? ఆడపిల్లలు ఇద్దరికి పేర్లు పెట్టిందండి. మా పెద్దమ్మాయికి అనసూయ అని పెడతానంటే వద్దమ్మా వత్సల అన్నది. రెండో అమ్మాయికి వాత్సల్య అని పెట్టింది. వాత్సల్య ఇద్దరు ఆడపిల్లలకి అమ్మాయి పెట్టింది. అమ్మ పెట్టింది. తర్వాత పిల్లలకి మేము పెట్టాం. మా రెండో అబ్బాయి హరికి అమ్మే ఒడుగు చేసింది. వాడికి అమ్మ ఒడుగు చేయమంటే వాడికి చేసింది. కృష్ణ నేను చేస్తానని అమ్మే వాడికి చేద్దామని మేము అనుకోలేదు. వాడికి కూడా నేను చేస్తానేమ్మా అని కృష్ణకి పుట్టింట్రుకలు, అక్షరాభ్యాసం అన్నీ అమ్మే చేసింది. అన్నప్రాసన అన్నీ అమ్మే చేసింది. ఎక్కువగా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు? అమ్మ ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు మామూలుగా. ఇప్పుడు అమ్మకు కూడా ఒక వ్రతం ఉంది, అవి కూడా చేసుకుంటారు. అనసూయ వ్రతం చేస్తారు మీరు. తర్వాత మీ అందరి పిల్లల పెళ్ళిళ్ళు అమ్మ ఉండగా జరిగినాయా? తర్వాత జరగలేదమ్మా. అమ్మ అంతా వెళ్ళిపోయిన తర్వాతే నాకేమిటో మా ఇంట్లో ఏ శుభకార్యం చేసినా మన అమ్మ దగ్గర ఉన్న వాళ్ళందరూ వస్తే తప్ప చుట్టాలు ఎంతమంది వచ్చినా అది తృప్తిగా ఉండదు. అసలు అది శుభకార్యం జరిగినట్టుగా కూడా మనసుకు అనిపించదు. వాళ్ళని చూస్తేనే నాకు ఆనందం, సొంత వాళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే అమ్మ అక్కడ అందరూ లింక్ అట్లా పెట్టింది వాళ్ళందరితో. అంతేగా వాళ్ళు కూడా అంతే. అది దుర్గపిన్ని అంటూ చాలా నా మీద ఆ ప్రేమ చూపెడతారు. అంతే కదా, మీరు అందరికీ పిన్ని గారు కదా, తప్పకుండా మీరంటే ప్రేమ వాళ్ళకి, వాళ్ళంటే మీకు. అమ్మ ఏర్పరిచిన బంధం అని చెప్పి అనుకోవచ్చు మనం అందరికీ. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఏ సంబంధం లేని వాళ్ళు ప్రపంచంలో నలుమూలలా అక్కడికి వచ్చి అక్కయ్య అన్నయ్యను, సరే మిమ్మల్ని పిని బాబాయ్ గారను ఇంత ఆప్యాయంగా పిలుచుకోవటం చాలా గొప్పగా ఉంటుంది. అమ్మ చెప్పిన, అమ్మ ఏర్పాటు చేసిన అందరిల్లు వ్యవస్థ చాలా బాగుందమ్మా. అది మా అమ్మగారు ఒకసారి మేము అప్పచేది వెళ్ళాము, నలుగురం
మా అమ్మని తీసుకెళ్ళామండి. ఏదో మా అమ్మకు వచ్చే ఆస్తి కొద్దిగా మా అందరికి కూడా ఇద్దామని మా నాన్నగారు అనుకునేవాడు. అమ్మలో మీకు నచ్చిన భావం దీంట్లో ఇది కాకపోయినా ఏమిటి? అమ్మ అందరినీ ప్రేమించడం, అందరినీ ప్రేమించమని అమ్మ చేసినట్టుగా మనందరం కొంతగాట కొంతన్నా చెయ్యాలన్న దీంట్లో ఉండటం, అమ్మ ప్రేమతత్వం నాకు చాలా ఎక్కువ నచ్చింది. ప్రతి వాడిని కూడా తన బిడ్డగా చూసుకుని అది అంతా చేయలేకపోయినా కొంతన్నా చెయ్యాలి మనం అన్న ఉద్దేశం మాకు కలిగేట్టు చేసింది. బాగుందమ్మా. తర్వాత అమ్మలో మాతృతత్వం ఇష్టం, అంటే ప్రేమించే తల్లితత్వం అంటే మీకు ఇష్టం అని చెప్పారు, అవునా? మరి ఈ సందర్భంగా మిమ్మల్ని కన్నా తల్లి ఒక ఆవిడ ఉన్నారు, వరాలమ్మ గారు. ఈవిడ్ని అమ్మ అంటున్నారు. మీ కజిన్ సిస్టర్ అంటే మీకు బంధుత్వరీత్యా కజిన్ సిస్టర్ ఈవిడ అయినా అమ్మలోని మాతృత్వాన్ని మీరు గ్రహించి అమ్మ అని పిలుస్తున్నారు. మీ అమ్మకి ఈ జిల్లెళ్ళమ్మడి అమ్మకి ఏమిటి తేడా ప్రేమలో? ఎందుకని అమ్మ అని ఇద్దరిని అంటున్నారు? తేడా ఏమిటి గ్రహించారు మీరు? మా అమ్మగారు తన పిల్లల కోసం తన పిల్లలు తను అని ఓ రౌండ్ వేసి కూర్చునేవాడు మా అమ్మగారు. అదే అమ్మ జిల్లెలమూడి అమ్మ అంటే మొత్తం అందరినీ ప్రేమించడం, అందరికీ అన్ని మనుషులు చూడటం, ఎవరికి ఏది కావాలో చూడటం, అది ఆవిడ చేశారు. ఈవిడేమో సొంత కన్న తల్లిలాగా ఉంది. ఆవిడ కూడా కన్న తల్లి అంటే కన్న తల్లి కన్నా ఎక్కువ. అంటే కన్న తల్లులు ఎవరైనా సరే, మీకు నాకు అందరికీ తల్లులు ఉన్నారు, అందరూ అమ్మ దగ్గరికి వెళ్ళారు, అందరూ అమ్మాయి అంటున్నారు. కన్న తల్లి యొక్క మమకారం పరిమితమైన కుటుంబం వరకే ఉంది. ఈ తల్లి యొక్క మమకారం విశ్వవ్యాప్తమై సర్వసృష్టి మీద ఆవిడ తన ప్రేమని, తల్లి ప్రేమను కురిపిస్తుంది అనే భావన మీదని మేము అనుకోవచ్చా? అంతే అంతే. అది తర్వాత అమ్మగారు నేను ఎప్పుడు ఒకటే అడిగేదాన్ని, పిల్లలందరూ నీ సేవ చేస్తూ నీకు ఉండాలని కోరిక నాకు చాలా ఉండేది. అట్లాగే అమ్మ అనుగ్రహంతో నా పిల్లలందరూ అమ్మకి, అమ్మ సంస్థలకి, అమ్మకి చేస్తున్నారు. ఎప్పుడు ఆ భావం తొలగకుండా ఉండాలని నేను మనసా వాచ ఇప్పుడు కోరుతున్నారు. అమ్మలోని దైవత్వ లక్షణాలు అంటే మీరు మాతృత్వ లక్షణాలే ఇష్టం అన్నారు, మంచిది. ఆవిడలో దైవం అనే భావన మీకుందా? ఉన్నది. ఎట్లా మీరు దైవం, ఏ రకంగా మీరు దైవం అని చెప్పి అనుకుంటారు ఆవిడని? ఎప్పుడు ఏది చేస్తున్నా సరే, ఏ రూపం తలుచుకున్నా అమ్మ రూపమే కనిపిస్తుంది. అంటే మీరు ఏ దేవుడు దండం పెట్టినా, ఇప్పుడు పెద్దవాడు వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడికి వెళితే ఆ విగ్రహంలో అమ్మ శుభ్రంగా నాకు కనిపిస్తుంది. మీ మనస్సులో ఏదన్నా అనుకున్నట్టుగా అమ్మని ప్రార్థిస్తే జరిగిన సందర్భాలు, సంఘటనలు ఏమన్నా మీకు క్లిష్ట సమయంలో అమ్మ దండం పెట్టుకుంటే శుభ్రంగా జరిగినాయి? అది ఏదన్నా మా కోసంగా ఇప్పుడు చెప్పనివి ఇంకా చెప్పాల్సి ఉంటే చెప్పండి. ఏముంది, చాలా మటుకు ఏదన్నా ఒళ్ళు బాగుండక ఇది చేస్తే మటుకు అమ్మ నేనున్నానమ్మా, నీకెందుకని ఆ దుఃఖాన్ని అణిచేస్తుంది, ఎక్కువ దుఃఖం రాకుండా చేస్తుంది, వాళ్ళ నా ఒడ్డు పడేస్తుంది. ఓహో, చాలా బాగుందమ్మా. ఏ పిల్లలకైనా సరే నాకేమిటి అది మటుకు అమ్మ తప్పగా చేస్తుంది. తర్వాత మీరు మా అమ్మ ఎప్పుడన్నా ఆవిడ దుఃఖించడం చూసారా? చాలాసార్లు చూసాను. అంటే సందర్భం ఎట్లా, ఏమిటి? పక్కన ఉండగా ఇప్పుడు ఏదన్నా మనకు ముందు రాబోయే బాధలు చూసినా వాళ్ళని కావాలని నేర్చు. సరే, అట్లాగే అమ్మ మంచి సంతోషంగా ఉన్నప్పుడు సందర్భం ఏదైనా ఉంటే చెప్పండి. ఆవిడ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం ఏదైనా ఉంటే మాకు తెలియవచ్చు. పిల్లలు ఆడుకుంటున్నా మనకి ఏదన్నా ఇది కావాలన్నా ఎప్పుడూ కూడా ఎవరి సంగతో కాదు, మా పెద్దవాడు ఎప్పుడైనా వెళ్ళి ఇట్లా వాడు మంచి బట్టలు ఏమన్నా వేసుకుని కనిపిస్తే ఒకటే సంతోషపడిపోయేది. అంటే విశ్వజననిగా తల్లిగా మీరు సంతోషపడటం సహజం, మీ అబ్బాయి కాబట్టి. ఆవిడ అందరికీ తల్లిగా ఎవరు అసంతోషంగా ఉన్నా, ఎవరు ఆనందంగా గడిపినా ఆనందపడేది, అట్లాగే దుఃఖపడేది కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో అని చెప్పారు. అమ్మ ఆడటం కానీ ఆడుకోవటం కానీ, మీరు ఆడటం కానీ ఎప్పుడన్నా జరిగిందా? ఏమన్నా ఆడారా అమ్మతో? ఎప్పుడన్నా నేను ఆడుకోలేదు కానీ నా పిల్లలను వేరే వాళ్ళతో క్యారమ్ బోర్డు ఆడుతుంటే చూశాను. ఆ మోహన్ కృష్ణ కొడుకు కూతురు ఉన్నారు, అతనితో ఆడటం చూశాను. తర్వాత కబూర్లలోనూ వాటిల్లో కూడా ఆటలు అవి అప్పుడు చూడటమేను చూశారు. తర్వాత మీరు అమ్మ
అనేక మంది వ్యక్తులు వచ్చారు, ఆధ్యాత్మిక వ్యక్తులు, ఒక్కొక్కరు ఒక సిద్ధాంతాన్ని చేశారు. పెద్దవారు మీకు మనసు అనిపిస్తే చెప్పండి. అమ్మ ఏం చెప్పింది? అమ్మ వాక్యాలనే పేరుతో డైరీలో రాసి శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఆవిడ చెప్పిన ఈ వాక్యాలన్నీ కూడా సామాన్య మానవులకి ఆచరించడానికి యోగ్యంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఆచరించేది భావ్యంగానే ఉన్నాయి. మీరు అట్లా ఆచరించాలి, అట్లా ఆచరిస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో ఉన్నాను. మీరు అమ్మ నచ్చిన అమ్మకు అనేకం అమ్మ చెప్పింది అన్నీ మంచివే, ఆవిడ అనుభవం చెప్పింది. చిన్న చిన్న అలత మాటలతో, చిన్న చిన్న మాటలతో పెద్ద పెద్ద ఆధ్యాత్మికమైన పెద్ద పెద్ద వాటిని కూడా చెప్పిందని విన్నాము. మీకు నచ్చిన కొన్ని మాటలు మాకు వస్తుందా చెప్పండి, అమ్మ చెప్పినవి ఏదన్నా. అందరినీ సమానంగా చూడమన్నది. ఉన్నది ఏదో శుభ్రంగా తిని నలుగురికి పెట్టాను. అందరినీ సమానంత కాకపోయినా నేను అట్లాంటివి చేసేందుకు ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశం, అట్లా ప్రయత్నం చేసేట్టు కూడా చేయమని అమ్మనే ప్రార్థిస్తున్నాను. అంటే ఆ మనస్సు, ఆ యొక్క శక్తి ఇవ్వమని మీరు కోరుకుంటున్నారు. అందరికీ నీకున్నది తృప్తిగా తిని, మీ సందేశం ఏమిటమ్మా అని అడిగితే, నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టుకో. ముందు నువ్వు తిను, తర్వాత నీకు ఉన్నదాన్ని తృప్తిగా ఆదరణగా పెట్టుకో. ఇదే నా సందేశం అని అమ్మ చెప్పిందని ఎవరో మీలాంటి పెద్దలు చెబితే విన్నాను. చాలా చక్కగా ఉందమ్మా. తర్వాత మీరు నాన్నగారిని చూసుంటారు, బహుశా మీకు బావగారు కూడా. ఆయన మా ఇంటికి రావటం, మా ఇంట్లో పడుకుంటాం, భోజనం చేయటం అన్నింటికి చూశారు. ఇప్పుడు అమ్మ లక్షల మంది చేత తల్లిగా, దైవంగా, లేకపోతే సంస్కరణకర్తగా రకరకాలుగా ఆవిడ ఆరాధింపబడుతూ ఉంటే, ఈయన ఎట్లా ఉండేవాడు? అమ్మ భర్త, ఆయన చూడటానికి కానీ ఆయన మానసిక ప్రవృత్తి కానీ మీకు తెలిసినంతలో, మీకు అర్థమైనంతలో ఆయన గురించి 2 మాటలు చెప్పండి. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు. ఏంటి అమ్మా మీ అక్క ఏముంటున్నది అనేవాళ్ళు. రమ్మనమన్నప్పుడు మటుకు వచ్చేవారు మా ఇంటికి. తర్వాత ఒకసారి విజయవాడ టూర్లో ఉండగా ఇద్దరూ కలిసి అమ్మ నాన్నగారు అంటారు కదా, ఆ ఇద్దరు కలిసి వచ్చారు మా ఇంటికి. ఇద్దరికి కలిసి పాలపూజ చేసుకున్నాం. అప్పుడు నేను పూరీ కూర చేశాను. ఆ రోజు అమ్మ వస్తుందని ఇద్దరు వచ్చారు. అయితే మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఎవరన్నా పూజ చేసే ఇది లేకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసుకుని తేలిగ్గా 150-200 మంది వచ్చేసారు. అమ్మ వస్తుందని. రాత్రి ఎప్పుడో వచ్చింది, రాత్రి 11-12 గంటలప్పుడు వచ్చింది, 11 గంటలకి. ఆ టైంకి వచ్చారు అందరినీ. చూడమ్మా అమ్మ ఇవ్వంగానే అమ్మ అందరికీ ప్రసాదాలు పెట్టేసేయి అంది. అది చేసిందేమో కొంతవి చేస్తాం కదా, ఇంత అని చేసి అందులో నా చేతులతో నేనే చేశాను. అంతమందికి పెట్టినా ఇంకా సరిపోయింది. మొన్నాడు మధ్యాహ్నం ఆ కూర వాసన కూడా రాలేదు, ముందు వచ్చేసి. చాలా బాగుంది. పూరీ కూర చేసి తర్వాత మీరు హైమక్కని మీకంటే చిన్నది అనుకుంటానా? మరి సరిగ్గా 11 నెలల చిన్న. ఆవిడతో మీకు పరిచయం ఎప్పుడు చూశారు, ఎట్లా ఉండేది? నేను జిల్లాలో 3 వెళ్ళినప్పుడు చూశాను ఫస్ట్ టైము. తర్వాత ఏమో పెళ్లికి వచ్చినప్పుడు తినాలి, దీనికి బందరు పెళ్లికి అప్పారావు గారి పెళ్లికి వచ్చినప్పుడు చూశారు. అప్పుడే చూసిన గుర్తు. ఎట్లా ఉండేది ఆవిడ చూడటానికి కానీ, లేకపోతే ఆవిడ మాట్లాడటం కానీ? సన్నగా ఉండేది, చాలా సున్నితంగానే ఉండేది మొదటి నుంచి కూడా. నేను జిల్లాలో 3 వెళ్ళినప్పుడు మటుకు నేను వెళ్ళొస్తున్నానంటే కాళ్ళకి పసుపు రాయటం, బొట్టు పెట్టి పసుపు రాసి నన్ను పంపించేది. తర్వాత ఒకటే జోక్స్ వేస్తూ పాటలు పాడేది నా మీద. నేను బొంబాయిలో ఉండేదాన్ని కదా, అందుకని బాగా అట్లా ఉండేవారు. ఆవిడ మరి మీతో ప్రత్యేకించి సంభాషణ, మీ ఇద్దరికి ఉన్న చనువుతో కూడిన విషయాలు మామూలు మాట్లాడప అది గుర్తులేదు నాకు. మీరు ఎప్పుడన్నా హిమాలయంలో అభిషేకం చేసుకోవటం కానీ, ప్రదక్షిణాలు చేయటం కానీ, మనస్సులో ఏదైనా కోరికతో ఏదైనా చేసుకోవటం కానీ జరిగిందా? అది జరిగినప్పుడు మీ అనుభవం ఏంటి, ఎట్లా ఉంది? చేయటం అయితే చేసుకున్నాము అనుభూతి. మా పెద్దమ్మాయి పెళ్ళప్పుడు అది దానికి చేసుకోమని చెప్పి చేసుకున్న తర్వాత 1 నెల రోజుల్లోపే పెళ్ళి.
అంటే మీరు మీ అమ్మాయి వివాహం జరగడం కోసంగా మీరు అక్కడ చేశారు. ఏం అది చేశారు? కూడా మాకు చేతగా తెలియదు. అమ్మే కల్లో కనిపించి శేషుడు కనిపించి ఆ వత్సలు ఉండమనవే వత్సల చేత చేయించమని చెప్పి, అంటే మీ అమ్మాయి చేతే అమ్మ చెప్పి చేయించింది. వెంటనే 4 రోజుల లోపల అమ్మాయికి వివాహం జరిగింది. చాలా గొప్పగా ఉంది. అది తర్వాత ఇంకొకటి అండి, నేను అదే మర్చిపోతూ ఉంటాను. చెప్పండి. అమ్మ 85 కదా వెళ్ళిపోయింది. 86లో ప్రేమార్చన ఉత్సవాలు చేశారు విజయవాడలో. అప్పుడు మా ఇంటి మేము చాలా మా కుటుంబం మా వాళ్ళంతా బాగా చేయటం, వెంకటేశ్వర స్వామి గుడిలో చేయటం 3 రోజులు చేశారు. తర్వాత అమ్మ మళ్ళీ జూన్లో కదా, జూన్ నెలలో మొదటి వారంలోనూ ఇప్పుడు నాకు అమ్మ మీ ఇంట్లో 12వ తారీఖు చాలామంది వచ్చి మీ ఇంట్లో 12వ తారీఖు లక్షణామార్చన కదా అని అడిగారు. ఎక్కడ బెదవాళ్ళు అమ్మ భక్తులు కొంతమంది వచ్చి, ఏమిటి నేను ఎవరితో చెప్పలేదే. తర్వాత లక్ష్మణరావు గారు కూడా వచ్చి అడిగారు, అదేంటి మీ ఇంట్లో లక్షణామార్చారు కదా అంటే అప్పుడు నాకు అనిపించింది జూన్ 12 అమ్మ వెళ్ళిపోయింది, అప్పటి నుంచి పూజ పెడదామని అప్పుడు మొదలుపెట్టాం. అంటే మీరు ప్రతి సంవత్సరం అమ్మ నిర్యాణం చెందిన రోజు, మహాసమాధి చెందిన రోజున లక్షణామార్చన మా ఇంట్లో చేయడం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అది కంటిన్యూ. ఏ సంవత్సరంలో మొదలెట్టారు? 86లో మొదలుపెట్టాం. 1986లో మొదలుపెట్టాం. విజయవాడలో ఉన్ననాళ్ళు 30 మేము చేసాడు. మా చిట్టిమింది అంటారు, ఇంకో అక్కయ్య ఉన్నదండి మాకు. మీకు అక్కయ్య? మా అక్కయ్య. మీ రెండో అక్కయ్య? మా రెండో అక్కయ్య. వాళ్ళ ఇంట్లో ఒకసారి, కంకిపాడులో ఒక అక్కయ్య ఉన్నది, వాళ్ళ ఇంట్లో ఒకసారి, 2 సార్లు అట్లా వేరే చోట. ఓసారి విజయవాడలోనే ఇంకోళ్ళ ఇంట్లో చేశారండి, ధర్మసూరో లేకపోతే ఎవరింట్లోనూ. 3 సార్లు వేరే చోట. అప్పటి నుంచి తర్వాత అంతా మా ఇంట్లోనే చేశాం. ఇప్పటిదాకా అమ్మ మహాసమాధి చెందిన రోజున చాలా 10 మందిని పిలిచి సోదరుల్ని లక్షణామార్చనతో పాటు అందరికీ అమ్మకి ఇష్టమైన అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ ఆనందం పొందుతున్నారు అందరితో. తర్వాత ఎప్పుడు జిల్లెళ్ళమూడు వెళ్ళినప్పుడల్లా మేము అమ్ముండగా కూడా, అమ్మ నీకే నేనున్నాను, ముందు నువ్వు వెళ్ళు, నేనున్నా, నా వెనక నువ్వు రా అనేది. నాకు ఆ అభయం హస్తం ఇచ్చింది నాకు. అమ్మ నోటితోనే చెప్పింది, నా చేయి పట్టుకుని ఆ మాట చెప్పింది. అందుకని అప్పటికి ఇప్పటికీ కూడా దేని విషయంలో బాధ వచ్చినాడు బాధపడ్డా కూడా అసలు ఆ ధైర్యం నాకు గట్టిగా ఉంది. నా పిల్లలు నన్ను ఎప్పుడూ అమ్మ కాపాడుతుందన్న ధైర్యం, గట్టి ధైర్యం ఉంది. తర్వాత ఆవిడ శరీరం చాలించిన తర్వాత మొత్తం పంచభూతాల్లో అంతటా నిండి ఉన్న అమ్మ ఇప్పుడు మీరు ఎట్లా కొలుస్తున్నారు? ఇప్పుడు కూడా మీకు అనుభవం కానీ, ఆవిడ కళ్ళలో కనపడటం కానీ, మీ కష్టం కానీ, మానసికంగా అశాంతి కానీ, అనారోగ్యం కానీ అనిపించినప్పుడు అమ్మ కాపాడుతుందనే ఇది ఇప్పుడు కూడా మీకుందా? ఉన్నది. ఎప్పుడు ఆవిడే కాపాడుతుంది. అట్లా కాపాడుతున్నది భావం కూడా అట్లాగే ఉంది. చాలా వేరే అది ఇదివరకు కోరికలన్నా ఉండేవి, ఏ కోరిక అక్కర్లేదు, అన్ని కోరికలు అమ్మే తీరుస్తుందన్న గట్టి భావంలోకి వచ్చేస్తున్నాం. అంటే ఏంటంటే ప్రత్యేకించి మీరు ఇప్పుడు ఏమీ అమ్మను కోరుకోవట్లేదు, ఆవిడ చూస్తుందనే వాడి మీద వదిలేశారు. ఆ నమ్మకమే మిమ్మల్ని సంతృప్తికరంగా జీవితం సాగించేది. ఇదివరకన్నా ఇప్పుడు తృప్తి ఎక్కువైపోయి. అంటే మా పిల్లలకు కూడా మత్సలు ఉన్నది, వాత్సల్యం ఉన్నది. వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంట్లో శుభకార్యం కాదు కదా, వాళ్ళకి ఏదన్నా కొంచెం మనసు బాధగా ఉన్నా సరే వాళ్ళకి కనిపించడం ఎప్పుడూ కనిపిస్తుంది. నాకు కనిపించడం అమ్మ తక్కువ, నా పిల్లలకు కనిపించడం ఎక్కువ. అంటే వాళ్ళకి కనిపించాల్సిన అవసరం ఉంది, మీకు కనిపించకపోయినా ఆ తృప్తి, ఆ రక్షణ ఉంది అనే నమ్మకంతో మీకుంది కాబట్టి ఆ రకంగా జరిగి ఉండొచ్చు. అవసరం ఏంటంటే వాళ్ళకి కనిపిస్తే సంతోషం, కనిపించకపోయినా మీకు సంతోషం, నమ్మకం ఉంది. గవక్కని వాళ్ళకి కనిపిస్తుంది. కూడా మొన్న గృహప్రవేశానికి 2 రోజుల ముందు చేయబట్టుకుని నడిపించి ఇల్లంతా చూపెట్టేశాడు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా అమ్మ యొక్క అనుగ్రహంతో ఇప్పటిదాకా నడుస్తున్నారు, జీవితాన్ని గడుపుతున్నవారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే అమ్మ భక్తులు ఏమిటి, అమ్మ దగ్గరికి రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు కూడా, కొంచెం చదివిన వాళ్ళు కూడా అమ్మ ఇట్లా చేసింది కదా, మనం ఇట్లా చేస్తే ఏమి, మనం కూడా చేద్దాం. అమ్మ శక్తి, అమ్మ యొక్క ఇది ఆవిడంత శక్తి ఉన్న వాళ్ళు చెయ్యరు. ఆవిడంతే లేదు, ఆవిడ చెప్పినవన్నీ చేయటం లేదు. కొన్ని మటుకు పట్టుకుని అవి చేద్దాం అనుకుంటారు. అది నా మనసుకి ఎక్కువ ఇష్టం ఉండటం. అంటే ఏంటంటే అమ్మ
మంచి చెడులు సర్వద్వందాలు ఒకటేనని 24 గంటలు మానసిక స్థితిలో ఉండే ఒక శక్తి రూపం ధరించిన ఒక ఆకారంతో వచ్చిన అమ్మ ఏదైనా చేయగలదు, ఏదైనా రైటే ఆవిడకి. కానీ ఏంటంటే అంత స్థితి లేని, అన్నీ ఆచరించని మనలాంటి వాళ్ళు కొంతమంది కేవలం అమ్మ చెప్పింది కాబట్టి అమ్మ చెప్పినవి కొన్నే చేస్తూ ఇది రైట్ అనుకోవటం అనేది మీకు నచ్చలేదు. చాలా కాలం నుంచి మీరు అమ్మను చూశారు, అమ్మే సరస్సు అనుకున్నారు. అమ్మను చూడని వాళ్ళు కొంతమంది ఉన్నారు, భవిష్యత్తులో చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ యొక్క అనుభవాలన్నీ కూడా భవిష్యత్ తరాల వాళ్ళ కోసంగా చేస్తున్నది అని నేను నమ్ముతున్నా. అమ్మను చూడాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, సూచన, సందేశం అమ్మని గురించి ఏమిటి? అమ్మ తత్వాన్ని గురించి ఏమిటి? అమ్మ మనకి మంచి మార్గంలో నడవడం, అందరినీ ప్రేమగా చూసి ఎవరు కష్టంలో ఉన్నా వాళ్ళకి ఆదుకునేట్టుగా చేయటం కావాల్సింది. అది నేను ఇంకోటి కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మేము లక్షణ మార్చిన అమ్మ వెళ్ళిపోయిన రోజు అని జూన్ 12 కాకుండా ఇప్పుడు మేము తిథుల ప్రకారం చేస్తున్నాం. అట్లా ఈ పూజకు వచ్చి ప్రసాదం తీసుకున్న వాళ్ళకి చాలా చాలా అనుభవాలు వస్తున్నాయి. పెళ్ళి కాకుండా ఉండి కొన్ని కష్టాలు ఉన్న వాళ్ళు వచ్చారు, అమ్మకు పెట్టుకుంటాం మనం బట్ట అది తీసి బొట్టు పెట్టి ఇస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది, వాళ్ళకి వెంటనే పెళ్ళి కావటం. అట్లా జరిగిన వాళ్ళు ఉన్నారు మాకు. అయ్యేప్పటికీ వాళ్ళ తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి వాళ్ళకి బట్ట పెట్టడం, వాళ్ళు ఇస్తే కూడా వాళ్ళు మాకొద్దు, మాకు మళ్ళీ అవసరం ఉన్న వాళ్ళు ఎంతమందో ఉంటారు, వాళ్ళకి ఇవ్వమంటాం. అట్లా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మంచి జరగటం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. అట్లాగే మీరు ఇచ్చే సందేశం, సూచన ఏంటంటే అమ్మ చెప్పింది ఆచరించటం, నీకున్నది తృప్తిగా తిని 10 మందికి ఆదరణగా పెట్టుకోవటం అనే మాటని, 10 మందిని సోదర భావంతో సౌభ్రాతృత్వంతో ప్రేమించమని చెప్పటం, అమ్మ చెప్పిన మాటని ఆచరించడం అనేది మీరు భవిష్యత్ తరాలకి చెబుతున్న సూచన అనుకోవచ్చా, మీ భావన అనుకోవచ్చా? అది చాలా సంతోషం. ఇంకా మీరు చెప్పదలసింది ఏదన్నా మీ గురించి కానీ మీ కుటుంబాన్ని గురించి? ఆవిడ అనుగ్రహంతో 24 గంటలు అమ్మ నామం చేసేట్టుగా, మానసికంగా ఇదిగా చేసేట్టుగా ప్రతి వాళ్ళకు కూడా శక్తి ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. మీ అనుభవాలు మాతో చెప్పారు. బాబాయ్ గారు, అమ్మ చెప్పిన ఫిలాసఫీలో మీరు చాలా ఆధ్యాత్మిక గ్రంథాలు, తర్వాత పారాయణలు ఇవన్నీ కూడా బాగా చేస్తున్నవారు. ఆ ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పింది, అమ్మ చెప్పింది ఏమిటి? మీరు రెండింటిలో తేడానేమైనా గమనించారా? ఒకటేనని భావిస్తున్నారా? ఏమిటి? నేను గమనించింది ఏమిటంటే ఈ 21st సెంచరీలో ఎన్ని మార్పులు వచ్చినాయి. మనిషి యొక్క మార్పులు పూర్ణ ఉన్న ఆచారాలు లేవు, ఎట్లా పట్టే అట్లా ఇచ్చేస్తున్నారు. ఈ మోడ్రన్ సొసైటీలో అమ్మ చెప్పింది సరిపోతుంది అనేటువంటి భావన నాకుంది. అమ్మకు అమ్మ మీద ఉన్న నాకు ఒక పెద్ద ఇదేమిటంటే ఈ మార్పు తీసుకొచ్చింది. ఆవిడ ప్రాక్టికల్ మనిషి. అది థియరీ చెప్పారు పెద్దవాళ్ళు చాలామంది, ఎన్నో అరవింద్కు చెప్పాడు చాలా విషయాలు. అది ప్రాక్టికల్గా చూపించి ఇప్పుడున్నటువంటి ప్రతిష్ట పరిస్థితికి అన్నీ ఎట్లా అంటే కలిసిమెలిసి ఉండాలో, కలిసిమెలిసి జీవించాలో, నలుగురితో పంచుకుంటూ నలుగురితో ఉండి చేయగలిగినటువంటి పరిస్థితి తీసుకొచ్చిందమ్మ. అది ఒక గొప్ప విశేషం, గొప్ప చేంజ్. అది కొంచెం ఆలోచించాలి ప్రతి వాళ్ళకి ఎవరో గురువు ఉన్నారు, ఎవరో ఇది ఉన్నారు. ఇప్పుడు సంధ్యావందనమే చూసుకుంటే సంధ్యావందనంలో ఎంత విపులంగా ఉంది. వేరే దైవ ఇప్పుడు వెంకటేశ్వర సుప్రభాతం, ఏ సుప్రభాతం అన్నా తీసుకున్నా దానికి దీనికి పోల్చి చూస్తే ఎన్ని భావాలు దీనిలో కనిపిస్తాయి. మనిషి దేవుడు అనే భావంతో ఈ సుప్రభాతం రాశారు. ఆ భేదం కనిపిస్తుంది, చాలా విపులంగా కనిపిస్తుంది. దాంతో తెలుసుకోవచ్చు అమ్మ ఏమిటి అనేది భావన తెలుసుకోవచ్చు. అట్లా తెలుసుకున్నందువల్ల వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్. ఏదో తెలియని దేవుడి మీద చేసే సుప్రభాతం కంటే ఇప్పుడు తెలిసిన దేవుడు ఏం చెప్పాడు, ఎంత క్లారిఫికేషన్ వచ్చింది. ఆ క్లారిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది మోడర్న్ సొసైటీ.
ప్రపంచంలో యాక్చువల్గా మన భగవద్గీత ఉపనిషత్తులు రకరకాలుగా చెప్పిన వాటికి అమ్మ ఆవిడ 5వ అసలు క్లాస్కి ఏది చదువుకోలేదు, ఆవిడ ప్రాథమిక పాఠశాల కూడా పోలేదు అనేది చరిత్ర చెబుతున్న సత్యం అని. కానీ చాలా విపులంగా ఆధ్యాత్మిక రహస్యాన్ని రకరకాలుగా చెప్పిన అమ్మ చెప్పిన మాటలకి అందరికీ అర్థమయ్యేట్టుగా మీరు పెద్దవారు చదువుకున్నవారు, దానికి దీనికి తేడా ఏమైనా ఉందా? అమ్మ చెప్పిన దానికి చాలా తేడాలు కనిపిస్తాయి. చెప్పండి. ఒక తేడా ఏమిటంటే, ఒకటి పని చేద్దాం అనుకుంటాం, అది చేయలేము. దానికి అమ్మ ఏం చెప్పిందంటే, నువ్వు ఆలోచన నలుగురితో ఒక సంబంధించింది కాబట్టి నువ్వు అనుకున్నది చేయలేవు ఉంటుంది. కర్మ సిద్ధాంతంలో భగవద్గీతలో ఇక్కడ చేయమని చెప్తున్నా, అట్లా చేయడానికి వీల్లేదు అని చెప్పింది. ఎందుకంటే నలుగురితో నువ్వు చేంజింగ్, నలుగురు చెప్పినట్టుగా నువ్వు మలుచుకొని చేస్తున్నావు. అప్పుడు కర్మ సిద్ధాంతం ఏమైంది? అది చాలా మార్పు కనిపిస్తుంది. అట్లా ఇంకోటి ఏంటంటే, అమ్మ కూడా ఒకటి ఏంటంటే, అనుకున్నది జరగదు, తనుకున్నది తప్పదు అనేది. అంటే ఏదైతే నువ్వు చేయాల్సిన నిర్ణయంలో ఉందో అది చేయగలవు తప్పితే, కానీ ప్రత్యేకించి నువ్వు అనుకున్న ప్రతిదాన్ని కూడా చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది. ఇంకోటి పెద్దది ఏంటంటే, కొత్త జీవితాలు అని అంటే ఏంటంటే వేరే జన్మలు ఉన్నాయి అనేటువంటి. అమ్మ దానికి నమ్మలేదు. అమ్మ ఉండవు అని చెప్పింది. ఏ విధంగా చెప్పింది? ఎట్లా అంటే, మనం ప్రమాదంలో అమ్మ దగ్గరికి వెళ్తాం, ప్రమాదం సూచన ఉంది, జాతకం కానివ్వండి, ఇది ఎవరన్నా చెప్పండి. ఆవిడ పోగానే ఆవిడ నీ లైఫ్ ఎక్కువ 50 ఏళ్ళు పరిసమవుతాం ఎందుకని వాళ్ళు 80 ఏళ్ళు బతుకుతారు, 90 ఏళ్ళు బతుకుతున్నారు. అప్పుడు ఎవరి కృప? అప్పుడు ఏమిటి 2 జన్మలు మనం ఇక్కడే అనుభవిస్తున్నామని కదా. కృష్ణుడు రాముడు కృష్ణుడు ఇద్దరి జన్మలు ఇక్కడే అనుభవిస్తున్నాం. కాబట్టి అమ్మ చెప్పింది కరెక్టే కదా. అప్పుడు అది కూడా కాకుండా మన పురాణాల ప్రకారంగా జన్మకు కారణం కర్మ, అంటే నువ్వు చేసిన పాప పుణ్యాలే నెక్స్ట్ జన్మకు కారణం అని చెప్పినది చెబుతుంది అది కర్మ సిద్ధాంతం. కానీ అమ్మ అసలు జన్మకి, నీ మొదటి జన్మకి ఏ కర్మ కారణం, ఏ కర్మతో నీకు మొదటి జన్మ వచ్చింది అనే సిద్ధాంతం మీద ప్రత్యేకించి జన్మ కర్మ అంటూ ఏదన్నా ఉంటే అది భగవంతుడు నిర్ణయము, శక్తి యొక్క ప్రభావం తప్పితే కానీ నీ యొక్క కర్తృత్వం తక్కువ అనే విషయాన్ని చాలాసార్లు చెప్పినట్టుగా ఆవిడ మాటల ప్రకారంగా. నిజమే, మాటలే కాదు, ఆవిడ దగ్గర పోయినప్పుడు యు ఆర్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. రోజు చేసే పని కూడా మార్పు చెందుతుంది, చేసే విధానం కూడా మార్పు చెందుతుంది. పూర్వం తను అనేటువంటి పోయి నలుగురితో ఇచ్చేయాలి, నలుగురితో సంబంధం ఉంది, సర్వీస్ చేయాలి అనేటువంటి భావన వచ్చినప్పుడు, ఆ హయ్యర్ స్టేట్ వచ్చినప్పుడు నువ్వు జీవితం పెరుగుతుంది. ఎప్పుడు ఇప్పుడు వేదవ్యాసుడు శంకరాచార్యకి ఈ భాష్యం రాయమన్నాడు దీనికి. అది భాష్యం రాసినందువల్ల ఆయన జన్మ 16 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల దాకా పెరిగింది. అందుకని జీవితం దేని మీద పెరుగుతుంది అంటే నీ సర్వీస్ వల్ల, నీ సమదృష్టి వల్ల, ఆధ్యాత్మిక దీనివల్ల, సంపద వల్ల పెరుగుతుంది. అది మార్పు చెందుతుంది కాబట్టి యు ఆర్ లివింగ్ మోర్ ఫర్ ఎ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. అది అందుకని అమ్మ చెప్పింది ఆ విధంగా కరెక్ట్ అవుతుంది. పుట్టుకతోనే అది కారణ జన్మరాలు. అది అందుకని ఆవిడ ఇప్పుడు ఆ నమ్మకం మీకు ఉంది. అది పుట్టుకతోనే వచ్చింది కాబట్టి కృష్ణ భగవానంత శక్తి దానికంటే ఎక్కువ శక్తి కనిపిస్తుంది ఇక్కడ. ఇంకోటి ఆవిడ దగ్గర కూర్చున్న కొద్ది కాలంలో నేను వేసుకున్న ప్రశ్నలకు వెంటనే జవాబు నాకే తోచేది, అడగకుండానే. అందుకని నేను ఎక్కువ అడిగేవాడిని కాదు. ఆవిడ కూర్చున్నాను అర్ధగంట గంట సేపు ఆవిడ ఎదురుగుండా రూమ్లో నాకు అన్ని ఆన్సర్స్ వచ్చేసేవి. ఐ నెవర్ ఫెల్ట్ ఇది కష్టంలో కూడా నేను కష్టము అని అనుకోలే. అమ్మతో సర్వీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నలుగురితో ఏ విధంగా ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం, ఎవరు వచ్చినప్పటికీ మనం
అతిథి దేవోభవ అని మనకు ఆచరించాలి మనం ఏదైనా. చాలా సంతోషం అండి. మీ యొక్క అమూల్యమైన అనుభవాలని సందేశాలని మా కోసంగా భవిష్యత్ తరాల కోసంగా మాకు వినిపించారు. సమయాన్ని వెచ్చించి మాతో మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు పిన్ని గారు, బాబాయ్ గారు. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.